హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ హాకా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేసుకుందాం. ఒకసారి నేను ప్రిపేర్ చేసే విధానంగా మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. మీకు కూడా పర్ఫెక్ట్ అయిన రెస్టారెంట్ హాకా నూడిల్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ హాకా నూడిల్స్ అనేది స్పైసీగా ఉండదు కాబట్టి మీ ఇంట్లో పిల్లలకు ప్రిపేర్ చేసి చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ అయిపోయిన తర్వాత నేను వాటర్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయిపోయిన తర్వాత నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయిపోయిన తర్వాత మంచిగా మొత్తం అనేది వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దానిలో నూడిల్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అవి అనేది 90% వరకు మంచిగా నూడిల్స్ అనేది ఉడికిన తర్వాత నేను అదే స్ట్రెయిన్ చేసుకుని అది కూల్ వాటర్లో పెట్టేసుకొని ఆ కూల్ వాటర్లోకి తీసేసుకొని అది పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో అనేది హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో నేను ఆనియన్, గార్లిక్, ఇంకా నేను స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవనేది మంచిగా టాస్ చేసేసుకుంటున్నాను. ఏదైతే మనం ఆనియన్, గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్ ఉన్నదో అది బాగా టాస్ చేసుకొని గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్ ఇవనేది కొంచెము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా టాస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కింద నేను క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ తీసేసుకుంటున్నాను. అవి జూలియన్స్ కింద కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకొని ఆయిల్లో మంచిగా టాస్ చేసేసుకున్నాను. ఇవనేది వెజిటేబుల్స్ అనేది ఒక 10 to 15 minutes వరకే మనం టాస్ చేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది కొంచెం క్రిస్పీనెస్ మనం తింటుంటే కొంచెం క్రిస్పీనెస్ ఉండాలి కాబట్టి క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను అనేది 10 to 15 minutes వరకు టాస్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ వెజిటేబుల్స్ అనేది కొంచెము ఉడుకుతూనే బాగుంటుంది అంటే మీరు మంచిగా అది కొంచెం కుక్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దానిలో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్, సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, వెజిటేబుల్స్కి బాగా పట్టేంత వరకు మంచిగా టాస్ చేసుకుంటున్నాను. టాస్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఏదైతే సాల్ట్, పెప్పరు మళ్ళీ మంచిగా అన్ని వెజిటేబుల్స్ అనేది బాగా టాస్ అయ్యేంత వరకు బాగా టాస్ చేసుకొని ఇది ఏదైతే బాయిల్డ్ నూడిల్స్ ఉంది కదా, బాయిల్డ్ నూడిల్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నూడిల్స్ అనేది ఎప్పుడైనా 90% వరకు ఉడకబెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ ఉడకబెట్టుకున్నారో అది ముద్దగా అయిపోతుంది. నూడిల్స్ కూడా టేస్ట్ బాగా కాదు కాబట్టి నేను 90% వరకే ఉడకబెట్టుకున్నాను. మీరు కూడా 90% వరకే ఉడకబెట్టుకుని ఏదైతే నూడిల్స్ ఉడకబెట్టుకున్నామో ఆ నూడిల్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దానికి తగినంత సోయా సాస్ అంటే నాకు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ పడ్డది. సోయా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాకనే పెప్పర్ పౌడర్ అని ముంగటనే యాడ్ చేసుకున్నాం వెజిటేబుల్స్కి. ఇప్పుడు నేను దానికి నూడిల్స్కి తగ్గట్టు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది కూడా కొంచెం చూసుకొని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనము బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము, మళ్ళీ వెజిటేబుల్స్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాము, ఇప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి చూసి అనేది సాల్ట్ యాడ్ చేసుకొని మంచి వెనిగర్ కూడా యాడ్ చేసుకొని మంచి టాస్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం సాసెస్ ఉన్నాయో, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఉందో అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని హాట్గా సర్వ్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా మంచిగా హాట్గా సర్వ్ చేసుకొని దాని మీద కొంచెం స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను నేను. మళ్ళీ ఆనియన్ ఇంకా లెమన్ కూడా సర్వ్ చేసుకున్న తర్వాత మీకు కూడా పర్ఫెక్ట్ అయిన రెస్టారెంట్ స్టైల్ వెజ్ హాకా నూడిల్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది.